హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్దీ వ్లాగ్. మీకు అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే, ఫస్ట్ ఇయర్కి లైవ్ క్లాసెస్ జనవరి 10th నుండి స్టార్ట్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇన్స్టాగ్రామ్లో నాకు ఒకసారి మెసేజ్ పెట్టినట్లయితే నేను డీటెయిల్స్ ఏ విధంగా జాయిన్ అవ్వాలి అనేది చెప్తానమాట. బిఎస్ఎంఎల్టీ సెకండ్ ఇయర్ ఎవరైనా ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్స్ టైంలో కాకుండా స్టార్టింగ్ నుంచి ఇంకా మీకు స్టార్ట్ కూడా కాలేదు, ఇప్పుడిప్పుడే మీకు బిఎస్ఎంఎల్టీ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ స్టార్ట్ అవుతుంది అనే వాళ్ళకి ఏంటంటే, క్లాసెస్ ఉన్నాయి. మీ కాలేజ్లో మీ క్లాసెస్ చెప్పేదానికన్నా ఇంకా మంచిగా మేలైన స్టఫ్ నా దగ్గర ఉంటుంది, ఇంపార్టెంట్వి. సో మీరు జాయిన్ అయినట్లయితే మీకు ప్రత్యేకమైన కేర్ కానీ, మీకు నోట్స్ షేర్ చేయడం, ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ నా ద్వారా నేను కల్పిస్తాను. సో వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళకి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి, ఆల్రెడీ కేఎన్ఆర్ యూనివర్సిటీ వాళ్ళకి కూడా నోటిఫికేషన్ వచ్చేసింది. సో బీఎస్సీ ఎంఎల్టీ వాళ్ళకి ఓవరాల్గా ఎగ్జామ్స్ అయితే వస్తుందన్నమాట. సో దీంట్లో ఇది రియలా ఫేక్ అని చాలామంది అయితే అడుగుతా అన్నారు. ఇది రియలే. థియరీ టైం టేబుల్ అయితే వచ్చింది. ప్రాక్టికల్స్ మనకి తర్వాత ఇన్ఫామ్ చేస్తారనమాట. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ అకాడమిక్ ఇయర్ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయినాయి. దీంతో పాటు ఎవరైతే సప్లీ రాస్తారో ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ కూడా వీళ్ళతో పాటు రాయాల్సి ఉంటుందన్నమాట. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే ఏం లేదు. సో ఇక్కడ రీటోట్లింగ్ గురించి సింపుల్గా చెప్పాలంటే, ఇది అడిగారనమాట డౌట్, రీటోట్లింగ్ గురించి చెప్పని. సో ఎవరికైతే రీటోట్లింగ్ కావాలి అని అన్నారో, సో వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలంటే, రిజల్ట్స్ అనేది అనౌన్స్మెంట్ చేసేసిన తర్వాత ఒక స్పెసిఫైడ్ డేట్ ఇస్తారు, షెడ్యూల్ డేట్. ఆ యొక్క డేట్ లోపునే యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలన్నమాట, ఆన్లైన్లోనే. ఎటువంటి పర్సనల్ వెరిఫికేషను, స్టూడెంట్ ద్వారా ఒక ఐడెంటిఫికేషన్ అయితే ఎటువంటి అవసరము ఉండదన్నమాట. అది ఆన్లైన్లో మాకు రీటోట్లింగ్ కావాలి అని మీరు అప్లై చేసుకుంటారు. యూనివర్సిటీ అప్పుడు ఒక కమిటీని అపాయింట్ చేసి రీటోట్లింగ్ అనేది చేయడం జరుగుతుంది, ఆన్సర్ స్క్రిప్ట్ని చూసి. ఓకే, ఒకవేళ ఎటువంటి రీటోట్లింగ్ అనేది అవసరము అయ్యింది, చేంజెస్ జరిగింది క్యాండిడేట్లో అనేది ఈ యొక్క ఎగ్జామినర్స్ కమిటీ ఎవరైతే యూనివర్సిటీ ప్రొవైడ్ చేసినారో వాళ్ళు డైరెక్ట్గా ప్రిన్సిపల్స్కి, మీరు స్టూడెంట్ ఏదైతే కాలేజ్ చదువుతున్నారో ఆ యొక్క ప్రిన్సిపల్కి ఇన్ఫామ్ చేస్తుందన్నమాట. క్యాండిడేట్కి ఎటువంటి ఇంటిమేషన్ అయితే ఇవ్వరు. రీటోట్లింగ్ అనేది డైరెక్ట్గా యూనివర్సిటీ కమిటీ ద్వారా ప్రిన్సిపల్స్కి అయితే వెళ్తుంది. ప్రిన్సిపల్స్ మీకు క్యాండిడేట్ ఎవరైతే రీటోట్లింగ్ కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇది రీటోట్లింగ్ ఇవ్వబడుతుంది అనమాట, అంతే. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్.